హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది బోట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక ఫిల్మ్ స్టార్ అనమాట. తానంటే కొంచెం బిజీ లైఫ్ లోంచి బయటకు వచ్చేసి సరదాగా సముద్రంలో తిరుగుదాం అని చెప్పేసి ఒక చిన్న పడవ ఎక్కేసి అందులో కొన్ని చేపలు పట్టుకుందాం అని చెప్పేసి తాను ఆ చిన్న పడవను స్టార్ట్ చేసుకుని సముద్రం మధ్యలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ సీనరీలు చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో హీరో పడవ కూడా కొంచెం ముందుకెళ్తుంది అనమాట. అలా ముందుకెళ్ళిన తర్వాత కొంచెం ఫాగ్ లా కనిపిస్తుంది. సరే ఈ ఫాగ్ కూడా బాగుంది చూడటానికి చాలా అని చెప్పేసి హీరో ఆ ఫాగ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాసెస్ లో అక్కడ చేపలు పట్టుకుంటూ ఉంటాడు. కానీ సడన్ గా వెనకాల నుంచి చేతి గుద్దేస్తుంది. దాంతో హీరో పడవ షేక్ అయిపోతుంది. ఏంట్రా అని చూస్తే అక్కడ ఒక పెద్ద బోట్ ఉంటుంది అనమాట. అది కూడా చాలా లగ్జూరియస్ అండ్ కాస్ట్లీస్ట్ బోట్ ఒకటి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే లోపల చూస్తే జనం ఎవరు లేనట్టున్నారు. హీరో డౌట్ వచ్చి ఏమంటే లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగితే ఎవరు రెస్పాండ్ అవరు అనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి తన పడవకున్న తాడుని తీసుకెళ్లి ఆ బోటు కట్టేసి, అది కూడా చాలా గట్టిగా కడతాడు, కట్టేసి ఆ బోట్ లోకి ఎక్కుతాడు అనమాట. ఎక్కి చూస్తే అక్కడ ఒక బుక్ ఉంటుంది. హీరోకి డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో బుక్ చదివి లోపలికి వెళ్ళారని చెప్పేసి హీరో మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. కానీ బెడ్లు మాత్రం ఎవరో పడుకున్నప్పుడే లేచినటువంటి అనమాట. హీరో డౌట్ వచ్చేస్తుంది. ఎవరో వాడినట్టుంది కానీ ఎవరు లేరని చెప్పేసి హీరో మెల్లగా ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక వాకీ టాకీ ఉంటుంది. వెంటనే ఆ వాకీ టాకీలో ఫ్రీక్వెన్సీ మార్చి హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అందులో మాట్లాడి చూస్తాడు. కానీ ఎవరు రెస్పాండ్ అవరు. ఆ తర్వాత హీరో కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక వాష్రూమ్ ఉంటుంది అనమాట. ఆ వాష్రూమ్ లో కూడా ఎవరో కనిపించరు. ఇలా కాదులే మనకెందుకులే అని చెప్పేసి హీరో మెల్లగా పైకి వచ్చి తన బోట్ లో వెళ్దాం అనుకుంటాడు. అంటే తన పడవలో వెళ్దాం అనుకుంటాడు. చూస్తే తన పడవ అక్కడ కనిపించదు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి దీన్ని బలంగా కట్టాను కదా అని చెప్పేసి హీరో అటు ఇటు చూస్తాడు. కానీ తన పడవ కనిపించదు. ఆ తర్వాత పక్కన ఒక బైనాకులర్ ఉంటుంది అనమాట. అందులో చూసినా కూడా ఏది కనిపించదు. కానీ హీరోకి ఏంటంటే ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే తన పడవలోంచి బోట్ లోకి వచ్చాడు కదా. పడవలో ఉంటాం కన్నా బోట్ లో ఇంకా సేఫ్ కదా. సర్లే అని చెప్పేసి ఎలాగైనా దీన్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళి నావిగేషన్ చూస్తే అది పగిలిపోయి ఉంటుంది. సరే ఇదంతా పక్కన పెడితే అసలు మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే మనం ఎక్కడుందో తెలుస్తుందని చెప్పేసి హీరో మ్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు సడన్ గా తన చుట్టూ ఉన్న వైట్ కలర్ ఫాగ్ మొత్తం పోతుంది. మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. వెంటనే తన దగ్గర ఉన్న బైనాకులర్ తీసుకొని చుట్టూ చూస్తే అసలు ఎక్కడ తనకి ఒడ్డు కనిపించదు. అంటే సిటీ కనిపించదు అనమాట. పూర్తిగా వాటర్ కనిపిస్తుంది. దాంతో హీరోకి భయం మొదలైపోతుంది. ఈ బోటు ఒకవేళ పాడైపోయిందేమో, మనమే తెలియక ఇందులో ఎక్కామేమో, అందుకని మనం ఇక్కడికి వచ్చి తప్పిపోయామో అని చెప్పేసి హీరో మనసులో ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బైనాకులర్ చూస్తున్నప్పుడు సడన్ గా కింద ఎవరో సౌండ్ చేస్తారనమాట. దాంతో హీరోకి మొత్తానికి లోపల ఎవరో ఉన్నారని చెప్పేసి తాను హడావుడిగా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఇందాకే కదా సౌండ్ వచ్చిందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోకి సడన్ గా ఒక ఐడియా వస్తుంది. ఈ బోటు పైన తెరచేపలు ఉన్నాయి కదా, వాటిని ఓపెన్ చేసి గాలి ద్వారాగా మనం ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి హీరో వెళ్లి తెరచేపలు ఓపెన్ చేస్తాడు. దాని ద్వారాగా ఆ బోటు మూవ్ అవుతుంది అనమాట. హీరో ఎంతో ఆనందపడతాడు. సరేలే ఇంకనన్నా మనం వెళ్ళిపోతాం అని చెప్పేసి హీరో అనుకుంటున్నప్పుడు సడన్ గా హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. ఆ బోట్ అక్కడెక్కడ తిరుగుతుందని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి ఈ బోట్ ఇంజిన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి వెళ్ళి చూస్తే అది పాడైపోయి ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ బోట్ ని 2 బోల్ట్లు అటు ఇటు తిప్పి ఎలాగోలాగా హీరో స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికైనా మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి బోట్ ఆన్ చేసి హీరో ప్రశాంతంగా పైన కూర్చుంటాడు. కానీ ఆ బోట్ ఎంత వెళ్ళినా సరే తనకు మాత్రం ఐలాండ్ కనిపించదు. దాంతో హీరో బాగా టెన్షన్ అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వాకీ టాకీ దగ్గరకు వచ్చి ఫ్రీక్వెన్సీలన్నీ మార్చి ట్రై చేస్తూ ఉంటాడు. నేను ఇలాగ బోట్ లో ఉన్నాను, దయచేసి హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఎవరు రెస్పాండ్ అవరు. ఇంకా చేసేదేం లేక హీరో వాష్రూమ్ కి వెళ్తాడు అనమాట. యూరిన్ పోసుకుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి యూరిన్ పోసుకున్న తర్వాత బయటకు వద్దామని చూస్తే ఆ వాష్రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంట్రా బాబు ఈ బాధ అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేస్తున్నా సరే ఆ డోర్ మాత్రం ఓపెన్ అవుతూ. అలా కాదని చెప్పేసి పక్కనే సిజర్ ఉంటుందన్నమాట. దాంతో స్క్రూస్ ఓపెన్ చేద్దాం చూస్తాడు. అయినా సరే ఆ స్క్రూస్ మాత్రం ఓపెన్ అవ్వవు. ఇలా కాదని చెప్పేసి హీరో ఎంత ఓపెన్ చేద్దాం చూసినా ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ బోట్ కి దగ్గరగా ఒక పెద్ద కార్గో షిప్ వస్తుంటుంది అనమాట. దాంతో హీరోకి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఎందుకంటే బోట్ పైన ఉంటే ఖచ్చితంగా షిప్ లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ లేకపోతే మాత్రం ఆ షిప్ వచ్చి ఈ బోట్ ను కూడా కొద్దొచ్చు. ఏదో జరుగుతుందని చెప్పేసి హీరో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆ డోర్ మాత్రం అస్సలు ఓపెన్ అవ్వదు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బోట్ లో ఉన్న ఆ వాకీ టాకీ నుంచి ఎవరో మాట్లాడుతుంటారు అనమాట. హలో ఎవరో ఇందాక కాంటాక్ట్ చేశారు కదా, మీరున్న లొకేషన్ మేము ఫైండ్ అవుట్ చేసాము. కాకపోతే ఇప్పుడు మీరు వెళ్తున్న రూట్ చాలా రాంగ్ రూట్. ఆ రూట్ లో పెద్ద పెద్ద షిప్లు వస్తూ ఉంటాయి. మీరు గనక అక్కడికి వెళ్తే ఆ షిప్పులు మిమ్మల్ని గుద్దేస్తాయి. దానివల్ల మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి ఆ వాకీ టాకీలో చెప్తూ ఉంటారు. హీరో మాత్రం ఎలాగైనా ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అది ఓపెన్ అవ్వదు. మరోవైపు ఆ కార్గో షిప్ ఈ బోట్ కి దగ్గరగా వచ్చేస్తుంది. ఇదే సమయంలో హీరోకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తెరచాపలకి రోపులు ఉంటాయి కదా, ఆ రోప్ పక్కనే ఉంటుంది. దాన్ని ఉప్పదీసి నీళ్ళలోకి వేస్తాడు. ఎందుకంటే కింద బోట్ కింద ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఆ ఫ్యాన్ గనక ఈ రోప్ తగిలితే ఈ బోట్ ఆగిపోతుంది. ఆ షిప్ కి గుద్దుకోకుండా ఉంటుందని చెప్పేసి హీరో ఆ రోప్ వదులుతాడు. హీరో అనుకున్నట్లుగానే ఆ రోప్ దాన్ని తగులుతుంది. హీరో
హీరో దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ బాత్రూమ్ బయట ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వస్తుంది. హీరో భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అనుకోకుండా ఈ రోప్ కాస్త హీరో మెడకి చుక్కుకుంటుంది. దాంతో హీరో ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరోవైపు రోప్ బాగా టైట్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో ఎలాగోలాగా ఆ రోప్ తీసి పక్కనే వేస్తాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఆ కార్గో షిప్ వచ్చేసి ఈ బోట్ కి గీసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా గీసుకోవటం వల్ల ఈ బోట్ కి చిన్న డ్యామేజ్ అవుతుంది. ఆ బోట్ నుంచి ఆ షిప్ పక్క వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ బోట్ కూడా కొంచెం ముందుకు వచ్చేస్తుంది. కానీ ఆ చిన్న డ్యామేజ్ వల్ల ఈ బోట్ లోకి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. మరో పక్క మన కథలో హీరో ఏమో బాత్రూమ్ లో అల్లాడిపోతూ ఉంటాడు. తనకేమో దాహం వేస్తూ ఉంటుంది. తాగడానికి నీళ్లు కూడా ఉండవు అనమాట. ఇంకో పక్క ఈ పడవ ఏమో చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే తెరచేపలు ఓపెన్ లో ఉన్నాయి కదా, ఆ గాలికి ఈ పడవ మాత్రం చాలా వేగంగా వెళ్తుంది. అలా కొంతసేపు ఆగిన తర్వాత హీరో ఉన్న బాత్రూమ్ లోకి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. హీరోని ఆశ్చర్యపోతాడు. అదేంటి నీళ్ళు ఎలా వచ్చినని చెప్పేసి హీరో అవి తాగి చూస్తే అవి మంచినీళ్ళు అనమాట. బేసికల్ గా హీరో ఇందాక నుంచి మంచినీళ్ళు అని చెప్పి అంటూ ఉన్నాడు. దాంతో హీరోకి అర్థమయ్యేది ఏంటంటే ఈ బోట్ లో ఎవడో సైకోగాడు ఉన్నాడు. ఇందాక మంచినీళ్ళు అన్నా కదా, అందుకని మంచినీళ్ళు పోసాడని చెప్పేసి హీరో కోపం వచ్చేసి ఆ సైకోని తిడతాడు. అలా తిట్టిన కొంత సమయానికి అక్కడ నీళ్లు పోతాయి అనమాట. హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది. మళ్ళీ చేసేదేం లేక తాను సైలెంట్ గా కూర్చుంటాడు. కొంత సమయానికి మళ్ళీ నీళ్ళు వస్తాయి. సరే నీళ్ళు వచ్చాయి కదా అని చెప్పి తాగుదాం చూస్తే అవి ఉప్పు నీళ్ళు అనమాట. హీరోకి ఏం అర్థం కాదు, చూసే మనకు కూడా ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రాసెస్ లో సడన్ గా ఆ రూమ్ అంతా డార్క్ అయిపోతుంది. ఏంట్రా పట్టపగలే డార్క్ అయిపోతుందని చెప్పని చూస్తే హీరో వెళ్తున్న బోట్ ఉంది కదా, ఆ బోట్ కాస్త సముద్రం ఏర్పడిన ఒక తుఫాన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాకుండా భయంకరంగా వర్షం పడుతుంది. దానివల్ల ఈ బోట్ తెరచేపలు ఆన్ లో ఉన్నాయి కదా, అవి ఆన్ లో ఉండటం వల్ల అదేంటంటే పడవ ఎలా పడితే అలా ఊగిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే నీళ్లు ఎక్కువైపోయి ఆ బోట్ మునిగిపోయి స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. అదే గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే తనున్న వాష్రూమ్ లో బ్లేడ్ ఉంటుంది అనమాట, షేవింగ్ చేసుకునే బ్లేడ్. ఆ బ్లేడ్ తీసుకొని బయట ఉన్న రూపుల్ని ఎలాగోలా కట్ చేస్తూ ఉంటాడు. అలా కట్ చేసే ప్రాసెస్ లో హీరో కూడా బాగా గాయం అవుతుంది. అయినా సరే కష్టపడి ఆ రూపులు కట్ చేయడం వల్ల ఆ తెరచేపలు మొత్తం క్లోజ్ అయిపోతాయి. దానివల్ల ఆ బోటు బాగా ఊగడం తగ్గిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది. కానీ హీరోకి మాత్రం బాగా గాయాలై ఉంటాయి. ఇంకా ముఖ్యంగా నీళ్ళని బోట్ లోకి వచ్చేసి బాత్రూమ్ నీళ్ళు ఇంకా ఎక్కువైపోయి హీరోకి పీకల దాకా నీళ్ళు వచ్చేసి ఉంటాయి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరోకి బాగా దెబ్బలు తగిలాయి కదా, ఆ దెబ్బలకి ఉప్పు నీళ్ళు తాగలటం వల్ల తనకేంటంటే మంట బాగా మండిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక హీరో అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ డోర్ ఓపెన్ అవదు. సడన్ గా బయట నుంచి ఏదో సౌండ్ వస్తుంది అనమాట. అది కూడా ఆ డోర్ ఓపెన్ చేసినట్టు. హీరోకి ఏంటంటే బయట ఎవరో డోర్ లాక్ ఓపెన్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. దాంతో బలంగా డోర్ తంతాడు. ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. హీరో బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత తాను పైకి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోకి ఏంటంటే ఈ బోటును చూస్తేనే భయం వేస్తుంది. ఇలా కాదని చెప్పేసి ఇందాక బాత్రూమ్ డోర్ ఇరిగిపోయింది కదా, ఆ బాత్రూమ్ డోర్ కి కింద కొంచెం డబ్బాలు కట్టుకొని తాను డైరెక్ట్ గా నీళ్ళలోకి వెళ్ళిపోతాడు. నువ్వు వద్దు నీ బోట్ వద్దని చెప్పి అనుకుంటాడు. కానీ కొంత సమయానికి హీరోకి ఏమనిపిస్తుందంటే ఇంత పెద్ద బోట్ లోనే మనం బతకలేకపోయాం, కానీ ఈ చిన్న డోర్ మీద ఈ సముద్రం నుంచి మనం బయటపడతామా, కొంచెం బుర్ర తక్కువలో ఆలోచిస్తామని చెప్పేసి హీరో మళ్ళీ బోట్ లోపలికి వెళ్ళి ఆ బోట్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాడు. మొత్తం శుభ్రం చేసుకొని ఆ బోట్ కి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కి మళ్ళీ పెయింట్ వేసి సెట్ చేసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా బోట్ లోపల నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లు మొత్తం చిన్న మోటార్ సెట్ చేసి ఆ నీళ్ళన్ని బయటికి పోయేలా చేస్తాడు. ఆ తర్వాత బోట్ ఇంజిన్ ని బాగు చేస్తాడు. కానీ అది బాగోదన్నమాట. వెంటనే మళ్ళీ వాకిటాకి తీసుకొని ఎవరన్నా ఉన్నారని చెప్పేసి లైన్ ట్రై చేస్తాడు. కానీ సెట్ అవదు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే ఇక్కడ నుంచి బయటపడాలని చెప్పేసి బోటుకి తెరచాపలు ఉన్నాయి కదా, అవి సెట్ చేద్దాం చెప్పేసి పైకి ఎక్కుతాడు. ఎక్కి చూస్తే దూరంగా ఒక షిప్ వెళ్తూ ఉంటుంది అనమాట. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఇందాక ఒక చిన్న బోట్ రెడీ చేసుకున్నాడు కదా, దాని మీద ఎక్కి ఆ షిప్ వైపు వెళ్తూ ఉంటాడు. కానీ హీరో ఎక్కిన ఆ బోట్ ఉంది కదా, అదేంటంటే హీరో వైపు వస్తూ ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదు, ఇదేంట్రా బాబు ఇందాక ఆగిపోయింది ఇప్పుడు తన వైపు వస్తుందని చెప్పేసి హీరో చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు. కానీ ఆ బోట్ మాత్రం హీరో వైపు వచ్చేసి హీరో చేసుకున్న చిన్న పడవని గుద్దవతల పడేస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ బోట్ వచ్చేసి హీరో పడవను గుద్దక ముందే హీరో నీళ్ళలో దూకేస్తాడు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ బోట్ లో ఎవరు లేరు. అయినా సరే ఆ బోట్ మాత్రం తన వెనకాల ఎలాగొచ్చింది, తాను తయారు చేసుకున్న ఈ చిన్న పడవని ఎలా గుద్దేసిందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఆ బోట్ లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట. ఏం జరిగినా సరే నేను ఆ బోట్ లోకి వెళ్ళాలని చెప్పేసి హీరో మాత్రం నీళ్ళలో ఉంటాడు. మరోవైపు ఆ బోట్ మాత్రం హీరో కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే ఇందాక దాకా కదిలింది కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా అక్కడ ఉండిపోతుంది. అదే సమయంలో హీరోకి ఏంటంటే నీళ్ళలో బాగా చల్లొచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. అయినా సరే ఆ బోట్ లోకి వెళ్ళకూడదని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే హీరోతో ఆడుకోవడానికి ఆ నీళ్ళలో డాల్ఫిన్స్ వస్తాయి అనమాట. హీరో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. కానీ ఆ బోట్ మాత్రం హీరో దగ్గరికి చాలా వేగంగా వస్తుంది. అలా బోట్ రావడం వల్ల అక్కడ ఉన్న డాల్ఫిన్స్ అని పోతూ ఉంటాయి అనమాట పక్కకి. కానీ హీరో మాత్రం ఎక్కనని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కానీ కొంత సమయానికి భయంకరంగా చలేయటం వల్ల హీరో చేసేదేమి లేక మళ్ళీ ఆ బోట్ లోకి వెళ్ళి పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి మెలకు వస్తుంది. బోట్ చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది అనమాట. హీరోకి ఏంటంటే చూస్తే
చూస్తే బయట అర్థమైపోతుంది ఈ బోట్ చాలా వేగంగా వెళ్తుందని చెప్పేసి. కానీ హీరో ఏంటంటే బయటకు వెళ్దాం అని చెప్పేసి వచ్చి చూస్తే ఆ డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. హీరో ఏం చేయలేక అలాగా స్టన్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బాత్రూమ్ డోర్ లాక్ అయిపోయింది, దాన్ని పగల కొట్టుకుని బయటకు వచ్చాడు, మళ్ళీ ఈ డోర్ కూడా లాక్ అయిపోయింది అని చెప్పేసి హీరో ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా బాత్రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంట్రా బాబీ సౌండ్ అని చెప్పేసి హీరో బాత్రూమ్ లోకి వెళ్దాం అనుకుంటాడు. మళ్ళీ డోర్ లాక్ అయిపోద్ది అని చెప్పి ఆలోచిస్తాడు. కానీ కొంత సమయానికి హీరోకి అర్థమైంది ఏంటంటే ఆ బాత్రూమ్ డోర్ తానే కదా పగలగొట్టింది, మళ్ళీ ఎలా లాక్ అవుతుందని చెప్పేసి హీరో వెంటనే ఆ బాత్రూమ్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది అనమాట. అరే బాత్రూమ్ లో ఇంతసేపు ఉన్నా మనం ఈ సీక్రెట్ డోర్ చూడలేదని చెప్పేసి అది ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని బట్టలు ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, ఒక మనిషి వెళ్ళి ప్రశాంతంగా పడుకునేంత ప్లేస్ కూడా ఉంటుంది అనమాట. హీరో మెల్లగా లోపలికి వెళ్తాడు. ఎందుకంటే తనని ఇబ్బంది పెట్టిన సీరియల్ కిల్లర్ గాడు అక్కడే ఉన్నాడని చెప్పేసి హీరో భయంతో అక్కడికి వెళ్తాడు. కానీ హీరో కర్మ కొద్దీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న డోర్ కూడా లాక్ అయిపోతుంది. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పైన చూస్తేనే మిర్రర్ ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదు, కానీ బోటు మాత్రం చాలా వేగంగా వెళ్తుంది. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ బోటు కాస్త ఒక ఒడ్డుకు వస్తుంది అనమాట. ఆ ఒడ్డును చూసిన తర్వాత హీరోకి పోయిన ప్రాణం తిరిగి వచ్చి దయచేసి నన్ను వదిలిపెట్టండి, నాకు ప్రాణాల మీద ఆశ ఉందండి, నాకు బతకాలని ఉంది, నన్ను వదిలేండి అని చెప్పేసి హీరో ఏడుస్తూ ఉంటాడు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, గోల చేస్తూ ఉంటాడు. కానీ కొంత సమయానికి ఆ బోటు వెళ్లి ఒడ్డు నాగుతుంది. ఇంకొంచెం సమయానికి ఆ బోట్ లో ఉన్న ప్రతి ఒక్క డోరు ఓపెన్ అవుతుంది. హీరోకి ఏం అర్థం కదనమాట ఏం జరుగుతుందో. కానీ హీరో మాత్రం మెల్లగా వచ్చి చూస్తే ఆ బోట్ ఒక ఒడ్డు నాగుతుంది. వెంటనే హీరో ఆ బోట్ లోంచి దిగి ఒడ్డుకు వచ్చేస్తాడు. హీరోకి ఏం అర్థం కాదు, ఇంతవరకు ఈ బోట్ లో ఎవరు లేరు కదా, అసలు ఎలా ఆపరేట్ అయింది అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే హీరో ఏ చిన్న పడవ మీద అయితే వచ్చాడో అదే చిన్న పడవ ఆ ఒడ్డుకు వచ్చి ఆగుతుంది. హీరోకి ఏం అర్థం కాదు, ఒకవేళ ఆ సైకోగాడు బోట్ లోంచి బయటకు వచ్చాడని చెప్పేసి పక్కనే ఒక రాటు తీసుకొని ఆ సైకోగాని వెతుకుతూ ఉంటాడు అనమాట. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. హీరో మొత్తం వెతికి బయటకు వచ్చి చూసే లోపు ఆ బోటు స్టార్ట్ అయిపోయి, అంటే ఆ బోట్ లోపల ఎవరో ఉంటే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు కదా, అలాగా ఆ బోటు తానంతరగా తాను స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోకి ఏం అర్థం కాదు, కొంపతీసి బోట్లో ఏమైనా దెయ్యం ఉందా అని చెప్పేసి హీరో డౌట్ పడతాడు. కానీ ఆ బోట్ మాత్రం చాలా దూరం వెళ్తుంది. రెండు కొండల మధ్య చిన్న స్పేస్ ఉంటుంది అనమాట. ఆ స్పేస్ మధ్యలో నుంచొని హీరో వైపు అలా చూస్తూ ఉంటుంది. హీరో కూడా ఆ బోట్ అలా చూస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. చాలా మందికి అసలు ఏంటి ఈ బోట్ ఎందుకు అలా బిహేవ్ చేసింది, ఒకవేళ ఈ బోట్ లో సీరియల్ కిల్లర్ ఉన్నాడా, ఒకవేళ ఈ బోట్ లో దెయ్యం ఉందా అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్లు రావచ్చు. ఈ సినిమా చూసిన చాలా మంది వాళ్ళకి వాళ్ళు నచ్చిన థియరీ చెప్తున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు కూడా ఒక థియరీ ఉంది. కానీ ఈ బోట్ ఎందుకు ఆ హీరోని అంత ఇబ్బంది పెట్టింది, ఒకవేళ బోట్ లో సీరియల్ కిల్లర్ ఉన్నాడా, ఒకవేళ బోట్ లో దెయ్యం ఉందా, ఒకవేళ ఆత్మ ఉందా, మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఏమనుకున్నాను కూడా కామెంట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏదైతే వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో, ఏదైతే సినిమాలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో వాటిని తప్పకుండా కామెంట్ చేయండి. వీలైనంత తొందరగా ఆ వీడియోలు చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.